మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మొన్న గురువారం అమ్మ వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ పండగ కదా. అయితే కొంతమంది సిస్టర్లు ఆ వీడియోస్ మిస్ అయ్యాం అక్క, మీరు లేరు కదా, పుట్రాలు వెళ్ళారు కదా అని. అయితే నిజమేనండి, నేను మిస్ అయ్యాను ఈ పండగని. అప్పటికి ఎంత తొందరగానో వద్దామని తొందరగానే పుట్రాల వెళ్ళాను, తొందరగానే అక్కడి నుంచి బయలుదేరాను, కానీ ఇక్కడ అందుకోలేకపోయాను. ఇక ముత్యాలమ్మ పండగ అంటే మీకు అందరికీ ఇంతకుముందు చెప్పాను. అమ్మవాళ్ళ ఊర్లో అయినా మా చుట్టుపక్కల ఊర్లో అందరూ కలిసి చేసుకుంటారు. ఏ ఊర్లో అయినా ఆదివారం కానీ గురువారం కానీ శ్రావణ మాసం ఇలా ముత్యాలమ్మ పండగ చేసుకుంటారు. ఇక ముత్యాలమ్మ పండగ అంటే అట్లు, పరమన్నం, పులగం. ఇక అది కూడా ఊరందరూ ఎలా చేసుకుంటారంటే, అమ్మవాళ్ళ ఊర్లో 4 రోడ్లు ఉన్నాయండి. ముందు డప్పులతో ఒక రోడ్డుకి చివరికి వెళ్తారు. ఇక అక్కడ డప్పులు కొట్టుకుంటూ వస్తుంటారు. వాళ్ళు ముందు వస్తుంటే వెనక ఆడవాళ్ళు అంటే ఆడబిడ్డలైనా కోడళ్ళైనా ప్రసాదాలు తీసుకొని వాళ్ళు వెనక వస్తారు. ఇట్లా 4 వైపుల వాళ్ళు కూడా కరెక్ట్గా ఊరి మధ్యలోకి వస్తారు. ఊరి మధ్యన ముందు బొడ్రాయి దగ్గర ప్రసాదాలు పెడతారు. ఇక ప్రసాదాలు అంటే అట్లు, పరమన్నం, పులగం ఇట్లా అన్నమాట. ఈ పండగలో ముగ్గురి ప్రత్యేకత ఎక్కువ ఉంటుందండి. కులం మాట తెచ్చానని మాత్రం ఏమనుకోకండి. ఇక్కడ నేనైతే వాళ్ళని చాలా గొప్పగా చెప్తున్నాను. ఎలా అంటే, ముందు కుమ్మరివారు, ఆ దేవతకి ముందు కుమ్మరివారు పరమన్నం వండుతారండి. వాళ్ళు చేసే ఆ పొంగలి అన్న తర్వాతే అందరూ బయలుదేరతారు. ఇంకోటి ఏంటంటే డప్పు కొట్టేవాళ్ళు. ఆ డప్పు కొట్టే వాళ్ళందరూ కూడా ఊరందరినీ ఒక చాటకు తీసుకొస్తారు వాళ్ళే. ఇంకొకళ్ళు చాకలమ్మ దేవతల్ని చక్కగా పసుపు కుంకుమ పెట్టి అలంకరించి ప్రసాదాలన్నీ కూడా అక్కడ నైవేద్యంగా పెడతారనమాట. అదండి, ఇక వాళ్ళు ముందు వాళ్ళే చేస్తారు అన్నీ. ఇక్కడ ప్రత్యేకత అదనమాట. ఇక్కడ బొడ్రాయి దగ్గర అయిపోయింది పూజలు చేయటం. ఇక ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళారు. చూడండి జనాలందరూ ఎలా వచ్చారో చూడండి. ఊరంతా ఒక్కసారే పెడతారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ ఇంట్లో కలవని టైంలో, అది పెట్టకూడదు అనుకున్న టైం తప్పితే ఊరంతా కూడా ఒక్కసారే పెడతారనమాట ముత్యాలమ్మ. చూశారు కదా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చేసారు కదా. ఇక్కడ నేనే మిస్ అయ్యానండి. నేను మిస్ అయ్యాను తప్పితే వీడియోస్ తీసి మనకు తెలిసిన అక్క వాళ్ళ బాబు వీడియోలు తీసి నాకు పంపించాడు. అయితే నేను ఊరు నుంచి అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసరికి వీళ్ళందరూ గుడికాడికి వచ్చారు. ముందు ఒక్క అర్ధగంట ముందు అయితే నేను కూడా వీళ్ళతో పాటు వచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ముత్యాలమ్మని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి చీరగట్టి పూలు వేసి దూపాలు వేసి ప్రసాదాలు పెట్టి, ఆ తర్వాత వేటలు కావాలంటే వేటలు, కోళ్ళు కావాలంటే కోళ్ళు కూడా సమర్పించేసి అందరూ ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చిన టయానికి నేను ఇక్కడికి వచ్చానండి. వీడియోలు తీశాను, చిన్న వీడియోలు. ఇప్పుడు నా ఫోన్తో తీశానమాట. ఇంతకుముందు వేరే అక్క వాళ్ళ బాబు తీసిండు ఆ వీడియోలు. ఇవి మాత్రం నా ఫోన్తో తీశాను. చూశారు కదా, అందరూ కూడా ప్రసాదాలతో పాటు చీరలు తీసుకెళ్తారండి. చీరలు కూడా అమ్మవారి దగ్గర పెడతారు. నేను మొన్న పెట్టాను కదా, మీరందరూ చూశారు కదా. చీరలు తీసుకెళ్ళి పెట్టి చీరలతో పాటు దారం పోగుల్ని పొడవుగా పేని లేదా దారాన్ని 2-3 చుట్టలు వేసి పసుపు రాసి అమ్మవారి దగ్గర పెట్టి గాజులు కూడా పెట్టి తీసుకొస్తుంటారు. ఆ దారాలు చేతికి కట్టుకుంటారు. అంటే పిల్లలకి ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలి అని ఆ అమ్మ దీవెన ఉంటుందని అలా ఆ పసుపు తాడుని అమ్మవారి పైన పెట్టి తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళైనా పిల్లలైనా కట్టుకుంటారనమాట. వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతూ వెళ్తున్నారు. వీడియోస్ తీయొద్దు అది ఇదేం అనట్లేదు. వీళ్ళందరూ మాట్లాడుకుంటా హాయ్ చెప్పుకుంటా వెళ్తున్నారు. జనాలు చూశారు కదా, ముత్యాలమ్మ దగ్గర నుంచి వచ్చేవాళ్ళేనండి వీళ్ళందరూ కూడా. నేను రాలేదు కదా, నేను వెళ్ళలేదు కదా. అమ్మేమో ఇదిగోండి పిన్ని వాళ్ళ మనవరాలకి ఇచ్చి పంపించిందనమాట. ప్రసాదం, చీర కూడా తను తీసుకొచ్చి నాకు ఇస్తుంది. ఈ పాప పిన్ని వాళ్ళ మనవరాలు అంటే అమ్మ చెల్లెలి కొడుకు బిడ్డ అనమాట. వీళ్ళందరూ చూడండి దూరంగా ఒక అక్క హాయ్ చెప్పి లోనికి వెళ్తుంది. నువ్వు రాలేదే అన్నట్టుగా నేను వీడియో తీసి అంటే లోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నడిచొచ్చే అక్క కాదు, ఒక అక్క
దూరంగా ఉండి హాయ్ చెప్పింది, బాయ్ చెప్పింది అనమాట. ఇప్పుడు ఆ వీడియోస్ తీసుకునేది ఇక్కడుండి వీడియోస్ తీసుకోకపోతే అక్కడికి రావచ్చు కదా అని. కాకపోతే నేను అప్పుడే ఊరు నుంచి వచ్చానని వాళ్ళకి తెలియదు. అందుకని అక్కడికి వచ్చి వీడియోలు తీసుకోవచ్చు కదా అని అంటున్నారు అందరూ. ఇక నేను వీడియోస్ మిస్ అయ్యాను, ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళటం కూడా మిస్ అయ్యాను. కానీ నాకు చెందేవి నాకే చెందినాయండి. అదృష్టం ఉండాలంటారు కదా. చెప్పాను కదా, దారం పేని ఒక 4-5 పేటల దాకా పేనేసి పసుపు రాసి ఆ అమ్మ మీద పెట్టి తీసుకొస్తారు కదా. అక్క ఆ తాడు తీసుకొచ్చి నా చేతికి గట్టింది. అమ్మవారి దగ్గర ఉన్న గాజులు కూడా వేసింది. అమ్మవారి దగ్గర నుంచి వచ్చి పసుపు కుంకుమ కూడా ఇచ్చిందండి. అదృష్టం ఉండాలి. నిజమంటారా కాదంటారా? ఇక అక్కడే ఉన్న ఒక అక్క ఒకటే కేకలు పెట్టింది, అరే రారా రారా వచ్చిపోరా వచ్చిపోరా అని. ఇక ఇక్కడికి వచ్చానండి. ఇదిగోండి, ముత్యాలమ్మకి పెట్టుకున్నప్పుడు ఇలా చల్లగుంజకి కంపల్సరిగా పెట్టుకుంటారు. ఇక ఈ అక్క ఏంటంటే, పండగ పిల్లలు ఎవరో రాలేదురా, పసుపు కుంకుమ తీసుకెళ్దురా అని లోనకి గోల్ చేసి మరి లోనకి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాను. తను కూడా ప్రసాదం పెట్టింది, ఇక పసుపు కుంకుమ కూడా పెట్టిందండి. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంటే, అరే వీడియో తీసుకోరా, పూల మొక్కలు చూడు బాగున్నాయి కదా, వీడియో తీసుకో అంది. ఇక వీడియో తీసుకున్నానండి. అంటే అక్కడ వాళ్ళందరికీ తెలుసు నేను వీడియోలు తీస్తాను, యూట్యూబ్లో పెడతానని. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఏదో ఒక పరంగా సహాయపడతారనమాట. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. ఆ రోజు నాన్ వెజ్ కదా, అంటే గురువారం నేను నాన్ వెజ్ తిన్ను. బీరకాయ కూర చేసింది నా కోసం. నాకేమో బీరకాయ కూర వద్దని పప్పు, పరమాన్నం, నెయ్యి వేసుకొని తింటున్నానండి. నాకైతే చాలా ఇష్టం. పప్పు పరమాన్నంలో కలుపుకొని నెయ్యి కలుపుకొని తినటం అయితే నాకు బాగా ఇష్టం. మా అక్కేమో చికెన్తో తింటుంది. ఇక అప్పటికి మా వారు అన్నం తిన్నారు. ఇక అమ్మ, నేను, అక్క వ్యవహారం చేసుకుంటూ, అక్క చికెన్తో, నేనేం పప్పుతో పరమాన్నం తినుకుంటూ వ్యవహారాలు చేసామండి. ఇక పుట్టింటికి వచ్చామంటే ఎక్కడ లేని వ్యవహారాలు వస్తుంటాయి కదా. ఒకవైపు వర్షం బాగా పడుతుందండి, మామూలుగా కాదు, పెద్ద వర్షమే పడుతుంది. నానేమో లియో గాడితో ఆడుతున్నాండి. అంటే మేము ముత్యాలమ్మ పండగకని లియో గాడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి పుట్టిరాలు వెళ్ళామన్నమాట. ఇక లియో గాడితో నాన్న ఆడాడు. వర్షం తగ్గిపోయింది. ఇక కూరగాయల వేటకు బయలుదేరామండి. కూరగాయలు ప్రస్తుతానికి ఏం లేవు కానీ పొట్లకాయలు ఉన్నాయి. మా వారైతే ఈ పొట్లకాయ అస్సలు తినరు, పిల్లలు కూడా అస్సలు తినరండి. పొట్లకాయ అసలు ఇంట్లోకి కూడా రానిరు. అదంట స్మెల్ వస్తుందంట, స్మెల్ బాగోదంట. కాకపోతే నాకైతే బాగా ఇష్టం అండి. మా అమ్మ పొట్లకాయలని పెరుగు పచ్చడి చేసిద్ది, అబ్బా భలే ఉంటుంది. నేను మొన్న చేపించుకుందాం అనుకున్నా కానీ అంత టైం లేదు. కానీ ఒకరోజు అమ్మ చేత పెరుగు పచ్చడి చేపించి మీకు చూపిస్తానండి. ములక్కాయలు చాలా బాగున్నాయి, ములక్కాయలు కోసుకున్నాను. పొట్లకాయలు అయితే అక్క తీసుకెళ్ళింది. ఇక మేము బయలుదేరామండి. వర్షం తగ్గింది కదా. నానేమో ఆకాశంకి వెళ్ళి చూస్తుండే వర్షం తగ్గదు వస్తుందని. మరి ఎంతసేపు ఉన్నా అంతే అనిపిస్తుంది వాళ్ళకి. మరి ఇదండి ముత్యాలమ్మ పండగ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.